ఇక సమయాన్ని పోనివ్వకుండా క్లుప్తంగా కొన్ని విషయాలను మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూచి మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనాన్ని ఈ రాత్రి వేళ మనం చదువుకొని మూలవచనంగా మనం ముందుకు వెళ్దాం. అప్పుడు యేసు చూడని వారు చూడవలెననియు, చూచువారు గుడ్డివారు కావలేననియు, తీర్పు తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. చిన్న మాట వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళనైనా మీ మెల్లనైనటువంటి స్వరాన్ని మొదట మీ దాసునికి వినిపింప చేయండి. దేవా, మీ పాదాలు పట్టుకుంటున్నాను నాయనా. మేమేదో జ్ఞానులమని ప్రభు ఇక్కడ నిలవ రాలేదు, కానీ మేము అజ్ఞానులమని మునిపే ఎరిగి ఉండి కూడా మీరు కృప చూపారు దేవా. మీ కృపను బట్టి ప్రభు అయ్యా, మీ బిడ్డల మధ్యలోనికి మరొక మారు రావడానికి కృప చూపారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మొదట మీరు మాతో మాట్లాడండి దేవా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయనా. మీ బిడ్డలను ప్రభా తండ్రి నాయనా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి వేళ నాయనా మీ పాదాలు పట్టుకుంటూ మీ సహాయాన్ని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా అంటే హల్లెల్ అంటే స్తుతి, యా అంటే యెహోవాను స్తుతించండి అని అర్థం. ఆమేన్ అంటే అలా జరుగునుగాక. ఆమేన్, అలా జరుగునుగాక. ఎందుకంటే హల్లెలూయా అంటే ఎగతాళి చేసిన వాళ్ళు నేను ఒకడిని ఒకప్పుడు. హల్లెలూయా అంటే హల్లెలూయా బ్యాచ్ వాళ్ళు వచ్చారు, గోల గోల, వీళ్ళు మైకులు పెట్టి గందరగోళం చేస్తారు, తిట్టుకునేవాళ్ళు నేను ఒకడిని. తర్వాత అర్థమైంది, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అసలు హల్లెలూయా అంటే ఏంటి, హల్లెల్ అంటే అసలు ఏంటి, హల్లెలూయా అంటే ఏంటి, అసలు ఆమేన్ అంటే ఏంటి అని మొత్తం. ఎందుకనంటే మేము యేసు ప్రభుని ఏమి పుట్టుకతో అంగీకరించలేదు. మా పితరులు కూడా ఎవరు యేసు ప్రభుని అంగీకరించిన వారు కారు. మేమందరం కూడా అన్య కుటుంబాల్లో నుంచి యేసు కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి ఆయన ఆకర్షించారు ప్రభువారు. ఆయన పిలుచుకున్నారు సేవ కొరకు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్రలుగా యేసు ప్రభుని నమ్ముకున్నాం తప్ప మొదట మాకు తెలియదు కనుక ఎవరైనా ఇలా కోటాలు పెట్టుకున్నా కూడా ఏమి ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు తెలియని పరిస్థితి. ఇప్పుడు తెలిసిన తర్వాత ఒకటి అర్థమైంది, ఏంటనంటే సమయం ఉన్నప్పుడల్లా యేసుని గురించి ప్రకటించడం మా ధన్యత అని అర్థమైంది. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం చాలా ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది. ఏంటిదనంటే చూచేవాడు, చదువుతా ఉన్నానా కిషోరు? ఇక్కడ నాకు కొంచెం డౌన్గా ఉంది లైటింగ్. చూడని వారు చూడవలేను, చూచువారు గుడ్డివారు కావలేను. చూడండి, ఇక్కడేమో చూచేవాళ్ళు గుడ్డివాళ్ళు కావలేను అంటున్నాడు. చూసేవాళ్ళు గుడ్డోళ్ళు ఎట్లా అవుతారు? ఈ వాక్యమే విచిత్రంగా ఉంది. చూడని వారు చూడాలంటున్నాడు, చూసేవాళ్ళేమో గుడ్డోళ్ళు కావాలంటున్నారు. అసలు బైబిల్ ఏమన్నా తేడానా, లేకపోతే అసలు యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయా? అర్థం కానటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాక్యాలు ఉన్నటువంటి కొన్ని మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు చాలా ఆశ్చర్యనీయంగా ఉంటాయి. మనం ఈ మాటలు గమనిస్తే ఆల్రెడీ చూస్తున్న వారు గుడ్డివాళ్ళు కావాలని, చూడని వారి గురించి మరలా ఈ మాట అంటాడు, గుడ్డివాళ్ళు కావాలి. ఎందుకు ఇట్లా అనంటే, ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది యేసుప్రభు వారు అక్కడ అని మనం పరిశీలించినట్లయితే, బయటకు చూడడానికైతే చూసినట్టే కనబడుతున్నారు కొంతమంది పరిచయులు వచ్చి యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. పరిచయులు చాలామంది బైబిల్ గ్రంథంలో పరిచయులు, సద్దూకాయులు, అలాగనే లేవీలు అని చెప్పబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని తెగలు ఉన్నాయి. ఈ పరిచయులు అనేటువంటి వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఉంటారు. ఈ పరిచర్యల యొక్క ప్రత్యేకత ఏంటి? పరిచయులు అనంటే
అంతా వాళ్ళకే తెలుసు, ఇంకెవరికి తెలీదు. మేము చేసేదే రూలు, మేము చేసేదే న్యాయం, మేము చక్కగా చేస్తాం ఏది చేసినా. ఎలా పడితే అలా చేయం. విశ్రాంతి దినమును ఆచరిస్తాము, విశ్రాంతి దినం ప్రకారంగానే నడుస్తాము. మేము ఓ పద్ధతి ప్రకారం వెళ్తాం, ఎలా పడితే అలా వెళ్ళాం. ఎందుకనంటే మాకు కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పినని నడుస్తున్నటువంటి వారు ఈ పరిచయులు. నేటికి ఇలాంటి పరిచయులు అక్కడక్కడ తగులుతూనే ఉంటారు. కొంతమందికి ఏమో సంఘంలో తగులుతుంటారు, కొంతమందికి సమాజాల్లో తగులుతుంటారు. ఈ పరిచయులు మొదటి నుంచి వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎవరైనా చేస్తే వాళ్ళు చేయనీరు, వాళ్ళ చెయ్యరు. అంత డిఫరెంట్ వ్యవహారం కనబడుతూ ఉంటుంది. వీళ్ళని గురించి అసలు ఈ పరిచయులు ఎవరు ఏంటి అని చెప్పినని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో వీరి గురించి కొన్ని మాటలు ప్రత్యేకంగా రాయబడి ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములలో ప్రధానమైన విషయములను అనగా ఇదిగో న్యాయమును, కనికరమును, విశ్వాసమును, న్యాయము, కనికరము, విశ్వాసం ఇవి విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. చూడండి, చేయాలన్నయేమో చేయరీళ్ళు, ఇందా చెప్పాను కదా, చెయ్యకూడదు అనేటువంటివి చేస్తుంటారు. అందుకని వీళ్ళు పరిచయులు అంటారు. యేసు ప్రభు వారు ఒక తరుణంలో బాగా విసుగు కలిగి, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అంటాడు. అదే అధ్యాయంలో చివరిలో మీరు సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారు, ఎందుకనంటే ఎంత చెప్పినా మీరు వినట్లేదు, మీ ఆలోచన మీది, మీ తత్వం మీదే కానీ మరొకరికి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పినాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజం కూడా ఎట్లా ఉందనంటే, నేను పట్టుకున్నటువంటి కుందేలకు 3 కాళ్ళని మా పెద్దోళ్ళు చెప్తా ఉండేవాళ్ళు ఇలాంటి సామెతలన్నీ. అదే లెక్కలో ఇప్పుడు కూడా దేవుని గురించి, దేవుని యొక్క మాటను గురించి, దేవుని యొక్క పలుకుల గురించి అదే రీతిలో చెప్తా ఉన్నారు. కొంతమంది ఎవరికి తగినటువంటి జ్ఞానంతో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు, కానీ దేవుని యొక్క లోతైన మర్మాలను, దేవుని యొక్క ఉద్దేశాలను గుర్తుపట్టి దేవుని చిత్త ప్రకారంగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పని చూస్తే చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు. అసలు దేవుని చిత్తం సంగతి పక్కన, దేవుని ఉనికి సంగతి పక్కన, అసలు మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని చెప్పనని వెంపర్లాడేటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఈ పరిచయులు లాంటి వాళ్ళు నేటికి సమాజాల్లో కుప్పలు తిప్పలుగా ఉంటా ఉన్నారు. అసలు ఈ మాటలను ఎందుకు చెప్పాల్సి వచ్చింది యేసు ప్రభు వారు అని అంటే, వీళ్ళు ఇప్పుడు కనబడడం మాత్రమే కాదు, అప్పటి కాలంలో కూడా వీళ్ళు చాలామంది కనబడుతూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు వాళ్ళు ఏ పని చేసినా యేసు ప్రభు వారు ఆ పనికి అడ్డం తగులుతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒకానొక రోజు యేసు ప్రభు వారు సేవ చేస్తున్నటువంటి కాలంలో ఆయన ఒక గ్రామంలో నుంచి వెళ్తున్నాడు. వెళ్తుంటే పుట్టు గుడ్డి అయినటువంటి ఒక మనుషుడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు తనతో పాటు తనకు ఉన్నటువంటి తన 12 మంది శిష్యులు కలిసి వెళ్తూ ఉంటే, ఆ మార్గంలో ఆ త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటే తన వైపుకు చూసి ఈ శిష్యులందరూ యేసు ప్రభు వారిని ఒక మాట అడుగుతాడు. ఏమనంటారంటే, బాధకుడా, వీడు గురిడివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశారా, వీడి కన్నోళ్ళు పాపం చేశారా అని అడుగుతారు. యేసు ప్రభు వారు ఏమంటాడంటే, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని మహిమార్థమై దేవుని క్రియలు ఈయనందు ప్రత్యక్షపరచబడుటకే వీడు ఇలాగ పుట్టాడు, కాబట్టి వీడు గురిడివాడిగా పుట్టాడు, అంత మాత్రాన ఎవరు పాపం చేయలేదు అని తన దగ్గరికి పిలిచి నేలను ఉమ్ము పూసి బురద చేసి వాని కళ్ళకు రెండిట్లకి రాసి, 2 కళ్ళకి రాసి, శిలోదయమను కోనేటి వద్దకు మీరు వెళ్ళి కడుక్కొని అయినా నీ కళ్ళు వస్తాయని చెప్పి ఆయన వెళ్తాడు. ఇదేంటి, నేను పుట్టినది మొదలుకొని గురిడివాడు అనేటువంటి మనుషుణ్ణి, నా కళ్ళు ఎట్లా వస్తాయి అని పరిచయలాగా ఆయన ఆలోచన చేయలేదు, కానీ ఇదేదో బాగుంది, ఇంతవరకు ఎవరో చెప్పని మాట ఏం చెప్తున్నాడు, ఒకసారి చూస్తే పోలా అన్నట్టు అతను కూడా కొంచెం విశ్వాసం ఉంచి నేరుగా ఆ శిలోదేమను కోనేటి దగ్గరికి వెళ్ళాడు. శిలోదేమను కోనేటికి, శిలోదేము అనగా పంపబడిన వాడు అని అర్థం. ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ కోనేటిలో దిగి
చిన్నగా ఒడ్డు పట్టుకొని నిదానంగా లోపలికి దిగి ఓ పక్కకి అందులో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని అలా ముఖాన్ని కొట్టుకొని కళ్ళు కడుక్కోగలనే తన కళ్ళు బాగుపడతాయి. హల్లెలూయా. తన కళ్ళు బాగుపడతాయి. తన కళ్ళు ఎప్పుడైతే బాగుపడ్డాయో ఇక అతనికి ఒక ఆశ కలుగుతుంది. ఏమని అంటే, పుట్టిన కానించి చూస్తున్నాను, ఏ ఒక్కరూ వచ్చి నీ కళ్ళు బాగుంటాయి బాగుపడతాయి అని కానీ, లేదా కనీసం ఎవరన్నా నన్ను పట్టించుకొని నా గురించి మాట్లాడడం కానీ ఎక్కడా చూడలేదు. ఏ రోజు యేసు ప్రభువా అని నేను పిలవలేదు. ఏ రోజు యేసయ్యా అని నేను ఆయన గురించి నా స్వరం ఎత్తి ఎప్పుడు కేక వేసింది లేదు. కానీ ఆయనకి ఎందుకు నేనంటే అంత ప్రేమ, అతను నన్ను బాగు చేశాడని అప్పటిదాకా ఉన్నటువంటి తన స్థితిని అంతటిని పక్కన పెట్టి, తనకున్నటువంటి ఆ చేతి కర్రని, ఆ జాలిని, తను భిక్షాటన చేయడానికి తన చేత ఉంచబడినటువంటి పాత్రను పక్కన పడేసి అతడు ఇక యేసుని వెతకడానికి రోడ్డు మీదకి వస్తాడు. ఇక మీకు కథ రూపంలో చెప్తా, తొందరగా అయిపోద్ది. అందుకని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు తొందరగా అయిపోద్ది అన్నానే. ఇక ఆయన రోడ్డు మీదకి వస్తాడు. వచ్చి యేసు ఎక్కడున్నాడని వెతకడం మొదలు పెడతాడు. ఈలోపు కొంతమంది తను చూస్తారు. చూసి, రే గుడ్డోడా, ఏంటి తెగ నడుస్తున్నావు, ఏదో కళ్ళు కనబడినట్టు, రే గుడ్డోడా నిన్నే అని అంటారు. ఈయనంటాడు, నేను గుడ్డోడిని కాదండి, నేను గుడ్డోడిని కాదు, మొన్నటిదాకా గుడ్డోడినే, కానీ ఇప్పుడు గుడ్డోడిని కాదు. ఆ యేసు ప్రభు అట ఎవరో నజరేయుడని యేసట ఈ మార్గంలో వచ్చాడు. నేను త్రోవ పక్కన కూర్చుంటే నన్ను చూసి కనికరపడి నేలను ఊసి బురద చేసి నా కళ్ళకి రాసి శిలోదేమని కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను కడుక్కున్నా, నా కళ్ళు వచ్చాయి బాబు అన్నాడు. అంటే రాయ్, పుట్టిన కానించి, ఏది నేను పుట్టిన కానించి ఇంతవరకు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఏ చరిత్రలో కూడా రాయబడలేదు. పుట్టుకకు ఉన్నటువంటి అంధుడు ఒకడు చూశాడు అని ఇంతవరకు ఎక్కడ రాయబడలా. అలాంటిది నువ్వెట్లా చూస్తావు, ఉరికా అంటాడు. బాబు నేను చూస్తున్నాను అంటాడు. ఎవరిగా నీ కళ్ళు రావడం ఏంట్రా, నీ కళ్ళు రావడం ఏంటి అని చెప్పునని దాటి వెళ్ళిపోతాడు. ఇదేంటిది, ఇన్నాళ్ళు కళ్ళు కనబడినప్పుడేమో పక్కన కూర్చున్నాను, ఇప్పుడు నా కళ్ళు కనబడుతున్నాయని చెప్తేనేమో నా మాట ఎవరైనట్లా, అసలు నీకు ఎట్లా కళ్ళు వస్తాయని చెప్పి నన్ను తిడుతున్నారు, ఇది ఎక్కడ బాధ అని చెప్పినని పాపం బాధపడుతున్నాడు. బాధపడితే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇంకొక ఆయన కనబడి, ఏంట్రా ఏంటి తెగ నడుస్తున్నావు, కర్ర ఏది, నీ చేతి కర్ర ఏది, నీ సంచేది, నీ వ్యవహారం అంతా మారిపోయింది ఏంటి అంటే, ఆయనతో కూడా చెప్తాడు, బాబు ఈ మార్గంలో నజరేయుడైన యేసు వచ్చాడు, ఆయన నా కళ్ళను ముట్టాడు, నా కళ్ళు బాగుపడ్డాయనంటే ఇక అతను కోపం వచ్చింది. ఈరోజు యేసు ప్రభు గురించి ఎవరికైనా చెప్పామనుకోండి, అలాగనే కోపపడతారు. యేసు ప్రభు కుటుంబాలకి మంచి రక్షకుడు, మీ జీవితాలని బాగు చేస్తాడు, మీ కుటుంబాలకి శాంతి కలుగుతుంది, మొదట మీ పాపపు జీవితం ఒప్పుకోలు జరుగుతుంది, రక్షణ కలుగుతుంది, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని అంటే మొదట మాట్లాడే మాట ఏంటంటే, యేసు ప్రభు రాకమునుపు ఎలా బ్రతికాం, ఈరోజంటే యేసు ప్రభు వచ్చాడో నువ్వు చెప్తున్నావా, బాగానే ఉంది, ఇప్పుడు మైకి పెట్టావు, బాగానే ఉంది, వీధిలో కూటమి పెట్టావు, యేసు ప్రభు గురించి నువ్వు చెప్తున్నావు, అసలు యేసు ప్రభు లేకముందే ఉంది సృష్టి, మరి దాని సంగతి ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. యేసు ప్రభు లేక మునుపు సృష్టి ఉండొచ్చు, అయితే ఆ సృష్టిని చేసినటువంటి వాడు సృష్టికర్త, అతడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు. హల్లెలూయా. మీకు అర్థమైతే చప్పట్లు కొట్టేవాళ్ళు. ఆగండి, అర్థమైతే కొట్టండి, అర్థం కాకపోతే కొట్టబాకండి. అర్థమైతే, ఎందుకంటే ఈ సృష్టి యావత్తు ఈ క్రమం ఎలా జరిగిందనేది కూడా బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇలా తను ఒకరు వెళ్ళిపోతే ఒకరైనా కనీసం తను పట్టించుకుంటారేమో అనుకుంటే వాళ్ళు కూడా తృణీకరించారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు. వచ్చి వాళ్ళు ఎగదెగ చూస్తున్నారు మనోడికి వెళ్ళి. ఎవరికి వెళ్ళి చూసారా, కొందరు ఇంకా గుడ్డోడికి వెళ్ళి అంటున్నారు. మీరు కూడా ఆ రోజు వాడి పరిస్థితి అట్లనే ఉంది, అతని పరిస్థితి కూడా. ఆ గుడ్డువానికి వెళ్ళి చూస్తుంటే, ఏయ్ ఏంట్రా అలా చూస్తున్నావు అంటే, బాబు నాకు కళ్ళు కనబడుతున్నాయి అంటాడు ఆయన. ఊరుకోరా, నీ కళ్ళు కనబడడం ఏంటి,
లేదు బాబు, యేసు ప్రభు వారు వచ్చాడు ఈ మార్గానికి, నా కళ్ళు తెరిచాడు, నా కళ్ళు కనబడుతున్నాయి. నీ కళ్ళు కనబడుతున్నాయి అన్నమాట ఓకే, బాగానే ఉంది, కానీ యేసు ప్రభు నీ కళ్ళు తెరిచాడు అని అంటే దానికి మేము ఒప్పుకోము అన్నారు. లేదు లేదు బాబు, ఆ యేసు ప్రభు వారే మా కళ్ళు తెరిచాడు. ఈరోజు చాలామంది భవిష్యత్తుని నిజంగా నా తండ్రి ఆకర్షించకపోయినట్లయితే అలాంటి పాప అంధకారపు పరిస్థితిలోనే ఉండేవాళ్ళు. ఆయన దర్శించాడు కనుకనే అంధకారమైనటువంటి పరిస్థితులను విడిచిపెట్టి ఆయన కృపలో వెలుగులోనికి మీరందరూ వచ్చి కూర్చున్నారు. లేకపోతే ఈ టైంలో ఇక్కడ కూర్చునే టైమా ఈరోజు? చూడండి, ఓ పక్క చల్లటి గాలి వేస్తుంది, టైం 9:30 అయిపోయింది, 10 అవుతుంది. అంటే మంచి ఇక నిద్రలోనికి వెళ్ళే టైంలో ఒకటి కష్టపడే వాళ్ళకి వచ్చేట కూర్చుంటారా? కానీ ఆయన కృప మిమ్మల్ని దర్శించదు కనుక మిమ్మల్ని తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇక అక్కడ జరిగినటువంటి తంతు ఏంటంటే, నీ కళ్ళు వచ్చాయి అని చెప్తున్నావు, నీ కళ్ళు వచ్చాయంటే నమ్మకం ఏంటి అంటాడు. బాబు మీరు మొఖాలు నాకు కనబడుతున్నాయి అంటాడు. మా మొఖాలు మీకు కనబడుతున్నాయి బాగానే ఉంది, కానీ నీ కళ్ళు వచ్చాయని సంగతి నీకు ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పారు కళ్ళు వస్తాయని. సరే నీ కళ్ళు వస్తే వచ్చాయి, కానీ యేసు ప్రభువే నీ కళ్ళు ఇచ్చాడనంటే మాత్రం ఒప్పుకో ఉన్నారు వాళ్ళు. ఇదేంటిది, నేను చూస్తున్నాను మిమ్మల్ని, మీ మొఖాలు నాకు కనబడుతున్నాయి, మీరు ఎటు వెళ్తున్నారో మీ మార్గాలు నాకు కనబడుతున్నాయి. ఇదివరకు నేను ఎక్కడ పడితే అక్కడ పడిపోయి లెగుస్తూ నా ఇంటి వారికి నేను బరువయ్యి నా బ్రతుకు హీన స్థితిలో ఉండి నన్ను ఎవరు పట్టించుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరు ఇట్లా ప్రశ్నలు వేయలేదు. ఇప్పుడు నాకు కనబడతాను యేసుప్రభు నమ్ముకున్నానంటే అందరూ ఇలా గొడవ పడుతున్నారని చెప్పినని వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పాడు. చెప్తే వాళ్ళందరూ నిలబెట్టి, రేయ్ నువ్వు నిజంగా అసలు మా ఊరు గుడ్డాడువేనా అంటున్నారు. ఏమంట, మా ఊరు గుడ్డాడువేనా అని అక్కడి నుంచి తను తీసుకొని ఒక సభలోనికి తీసుకువెళ్ళారు. అక్కడ పరిచయులు ఉన్నారు. ఈ పరిచయులు అందరూ కూర్చున్నారు. ఆ కాలంలో ఏదైనా చిన్న సమస్య వస్తే పరిచయుల దగ్గరికి తీసుకెళ్తే పరిచయులు పరిష్కారం చేసేవాళ్ళు. ఇక అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. ఏంటి కదా? ఏం లేదండి, నేను పుట్టిన కాలం చూస్తున్నాను, నిద్రపోలే గట్టిగా స్తోత్రం చెప్దాం. అందరు నిద్రపోతున్నారా? నిద్రపోయేవాళ్ళని నేను చెప్పమంది. సరే నిద్రపోని వాళ్ళు చెప్దామా? ఏమండి, చిలకలూరుపేట నుంచి మధ్యాహ్నం కూటం చూసుకొని ఇందాక వస్తా కూడా చూసుకొని ఇక్కడికి వచ్చా. 3 కూటలు అంత దూరం నుంచి వచ్చింది. ఎందుకంటే మీరు నిద్రపోతే ఉపయోగం ఏంటండి? నేను ఎవరికి చెప్పాలి? కాస్త మేలుకోండి. 10-15 నిమిషాలు కట్టే కుట్టే తెచ్చారన్నట్లుగా. ఆల్రెడీ నాకు ఇచ్చిన టైం అయితే చాలా ఇచ్చారులే, కానీ అంతసేపు చెప్పను, ఎందుకంటే నేను నీరసమై ఉన్నాను. అంతసేపు ఏం చెప్పను. ఇంకొక 10 నిమిషాలు ముగిచ్చేస్తాను కూడా, నేను త్వరగా ముగిస్తాను, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను మరలా వెళ్ళాలి కాబట్టి. సభలోనూ తీసుకొచ్చి నిలబెడితే ఆ సభలో వాళ్ళందరూ తన వైపుకి తేరి చూసి, ఎరా నీ కళ్ళు ఎట్లా వచ్చినాయని అడిగితే అక్కడ కూడా అదే తంతు. సరే వచ్చినాయి కానీ యేసు ప్రభు ఇచ్చాడని మాత్రం చెప్పొద్దు బయటికి, అట్లా బ్రతికేసేయంటే అది ఎట్లా కుదిరిద్దయ్యా, ఆయన ఇచ్చాడు అంటాడు. అసలు నువ్వు చూస్తున్నావు కానీ నాకు అవకాశం ఇరని అందులో ఇంకొక పెద్ద ఆయన వచ్చాడు. బయటికి వచ్చి ఆయన నిలబడ్డాడు. ఈయనకెళ్ళి చూశాడు. చూసి తీరా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి పైనుంచి కింద వరకు మనిషిని చూసేవారు. ఎవరైతే ఎక్కలోళ్ళారా మీరందరూ, వీడు మనూరు గుడ్డాడు అనుకుంటున్నాడు. వీడు మనూరు గుడ్డాడు కాదు, పక్కూరు గుడ్డాడు రా, అచ్చం ఇలాగనే ఉంటాడు మనూరు గుడ్డాడు కూడా, కానీ వీడు కాదు అంటాడు. ఆఖరికి ఆ పరిస్థితి చూడండి, అదంతా చదువుకోండి తర్వాత మీరు 10వ అధ్యాయం దాకా మొత్తం ఇదే తంతు ఉంటుంది. అక్కడ నిలబెట్టినటువంటి వ్యక్తిని చూసి వీడు మనూరు గుడ్డోడు కాదని కూడా తేల్చేశారు. ఆ సభలో మరొకడు వచ్చి అంటాడు, అయ్యా నాకు వీడి తల్లిదండ్రులు తెలుసు, వీడి తల్లిదండ్రులు పిలిపించి వీడి తల్లిదండ్రులకు పుట్టినోడు ఈడో కాదో అడుగుదాం, అప్పుడు తెలిసిపోద్ది అంటారు. ఆఖరికి ఆ సభలోకి వాడి తల్లిదండ్రులు కూడా పిలుచుకొచ్చి నిలబెట్టిన తర్వాత పాపం వీడేమో పక్కన ఉంటాడు. ఎవరు? పాపం కళ్ళు కనబడుతున్న వ్యక్తి పక్కన ఉంటాడు, గుడ్డు వ్యక్తి. వీళ్ళేమిటు తల్లిదండ్రులు పిలిచి, గుడ్డివాడిగా పుట్టిన కొడుకు, మీ కొడుకు వీడేనా లేకపోతే వీళ్ళంటాడు ఇంకొకడు ఉన్నాడా, ఒకవేళ కమలలా అని అడుగుతున్నారు. అడిగినప్పుడు తల్లి పాపం తొందరపడి అయ్యా వీడే అని చెప్పబోయేటప్పుడు తన తండ్రి ఆపుతాడు. మాయ్ బుద్ధుందా, గబక్కన వాడే అని నువ్వు అన్నావు అనుకో, వాడికి కళ్ళు ఇచ్చింది యేసు ప్రభువే అన్నావు అనుకో, ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని వెలివేస్తారు. ఆల్రెడీ యేసు ప్రభుని నమ్ముకున్నామంటే ఇప్పటికే మన వాళ్ళు ఎవరు మనకేం చెప్పట్లా.
ఏ ఫంక్షన్‌కి పిలవట్లేదు, వాళ్ళు చర్చికి పోతారులని. ఏ ఫంక్షన్‌కి ఏం పిలవట్లేదు. ఇప్పుడు ఆఖరికి చాలా మందికి ఉంటాయి ఈ సమస్యలు. చర్చికి పోతున్నారా? కలిసిపోయారా? కొంతమందేమో దిగిపోయారా ఏది మతంలోకి. ఇంకొంతమంది మతం పుచ్చుకున్నారా? నువ్వు దిగా పోతున్నావంటగా తెలిసింది. చిన్నమ్మాయి నువ్వు కూడా వెళ్తున్నావంటగా. భలే అడుగుతుంటారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏడ దిగిపోయారు? మతం పుచ్చుకున్నావంటగా. మతం కాదండి, యేసుక్రీస్తు అంటే మార్గం కానీ మతం మాత్రం కాదు. హల్లెలూయా. చూడండి చెప్తాడు, మనకెందుకు అసలే మన పరిస్థితి పైబడింది, ఇప్పటికే వయసు, మనం వృద్ధాప్యంలో ఉన్నాం. పొరపాటున ఏదైనా జరగకూడదు, జరిగితే మనకు కూడా ఆహారం దొరకదు. కాబట్టి ఓ పని చేద్దాం, వాడు వయసుకు వచ్చినోడని చెప్పి మనం తప్పించుకుందాం, ఇక వాడు తిప్పలు వాడు పడతాడని పాపం ఆ గుడ్డివాని తల్లిదండ్రులు కూడా సభలోకి వచ్చి నిలబడి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అయ్యా, గుడ్డివాడిగా పుట్టినటువంటి ఈ బిడ్డ మా బిడ్డే, కానీ ఒకటి మాత్రం నిజం, వాడి కళ్ళు ఎట్లా వచ్చాయో మాకు తెలియదు అంటారు వాళ్ళు. ఏమన్నారు? మీరు చెప్పకపోతే 2 గంటలు అయింది, మీరు చెప్తే 10 నిమిషాలే. వాడి కళ్ళు ఎట్లా వచ్చిందో మాకు తెలీదు, పిల్లవాడు మాత్రం మావాడే. అయినా వాడేమన్నా పశువుడా, వయసుకి రానోడా? వయసు వచ్చినోడేగా, ఆడిని అడిగి తెలుసుకోండి అని వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇక తనను పిలిచి, రేయ్, ఇప్పటిదాకా మేము చెప్పాం, వినలా, సమాజం అంతా పరిచయం అంతా కలిసి చెప్తున్నాం, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక ఎప్పుడైనా సరే యేసు ప్రభుని గురించి కానీ, యేసు ప్రభు కళ్ళు ఇచ్చాడని కానీ, యేసు ప్రభు నా జీవితం బాగు చేశాడని కానీ, యేసుని గురించినటువంటి మాట వస్తే నిన్ను ఊర్లో నుంచి వెలివేస్తామంటే మారు మాట చెప్పకుండా, అయ్యా, ఆయన ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా చూస్తాను నేను అంటాడు. ఇన్ని చెప్పినా మారవా? మారడానికి ఏముంది, ఇక అంతా అయిందయ్యా. అవునా? అయితే ఓ పని చేస్తున్నా, ఏంటో చెప్పండి అయ్యా. ఏం లేదు, నిన్ను ఈ ఊరు నుంచి వెలివేస్తున్నామని వెలివేశారు. చాలామంది ఇప్పటికీ కూడా యేసు ప్రభుని నమ్ముకున్నందుకు కూడా కుటుంబాలు వెలివేయబడినటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయో లేవో తెలీదు. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తల్లో మా వాళ్ళు ఎవరు మాకు ఫంక్షన్ చెప్పేవాళ్ళు కాదు, ఎవరు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకనంటే ఏదో వెళ్ళిపోయారు, ఏదో మతంలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఒకప్పుడు తెలియని అజ్ఞానంలో. ఇప్పుడు దేవుని కృపను బట్టి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి కుటుంబాలను దర్శించి రక్షిస్తూ వచ్చాడు. అయ్యా, మా ఇంటికి ఎప్పుడు వస్తారని ఇప్పుడు అనేక కుటుంబాలు ఎదురు చూసేటట్టు నా ప్రభు చేశాడండి. హల్లెలూయా. అప్పుడేమో ఇళ్లలో నుంచి వెలివేత, ఇప్పుడేమో అయ్యా మీరు ఎప్పుడు వస్తారు మా ఇంటికి. అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసయ్యతో ఉన్నటువంటి జీవితం, ఆయనతో ఉన్న జీవితం బహు మాధుర్యంగా ఉంటుంది. అందుకే యేసన్న పాడుకున్నాడు, మహదూర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే, మహదూర్యమే నా ప్రభుతో జీవితం. మాధుర్యంగా ఉంటుంది. ఇక ఆ మాట చెప్పి ఆయన్ని ఊరు బయటికి వెలివేశారు. ఈరోజు చాలామంది పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. ఏంటనంటే తెగి చూద్దామని అంటే కుటుంబం ఒప్పుకోదు. ఆ కుటుంబం ఏముందిలే, నిజదేవుని తెలుసుకున్నాం కదా, తప్పేముంది, ఇంకా చేయాల్సిందేదో ఆడా చేద్దాం అని చెప్పానని ఏదైనా అడుగులు ముందుకేద్దామా, ఇంకా మా పిల్లలు పెళ్ళి కాలేదు, సరే పిల్లలు పెళ్ళిళ్ళు ఏముందిలే అని ఒకవేళ అడుగు ముందుకేద్దామా, ఇక మన బంధువులు ఎవరు మనల్ని ఇళ్ళకి రానిరు. ఇలా ఎంతోమంది యేసు ప్రభు అంటే ఇష్టం ఉండి కూడా, యేసు ప్రభు అంటే హృదయంలో ఉండి కూడా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నానంటే, యేసు అంటే ఇష్టమే కానీ యేసయ్యని నమ్ముకోవాలంటే చాలా కష్టం. ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా చాలా ధనులు. ఎలా ధనులు అనంటే, యేసుని గురించి రాత్రిని కూడా లక్ష్య పెట్టకుండా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. చూడండి, మీ యొక్క త్యాగం నా ప్రభు చూసి మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. మీ త్యాగాన్ని చూసి ఇక అక్కడికి వెళ్ళి కూర్చొని ఏడవడం మొదలు పెడతాడు. ఏమని?
ఒకప్పుడు నాకు కళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో భిక్షం అడుక్కుంటున్నప్పుడు, రోడ్డు పక్కన పడినప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఎన్నో మార్లు నేను జారిపడి, కాళ్ళు జారిపడి, కళ్ళు, ముక్కు దెబ్బలు తగిలి, శరీరం దెబ్బలు తగిలి, నోటి నుంచి రక్తం వస్తా, శరీరం అంతా పాడైపోయి రకరకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కరొచ్చి నన్ను పట్టుకోలేదు. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్మానో, యేసు ప్రభువుని గురించి ఎప్పుడు చెప్తున్నానో, ఇక అందరూ నన్ను వెలివేసినట్టు చూస్తున్నారని చెప్పానని అతడు చాలా గందరగోళం అయిపోతుంటాడు. చాలా గందరగోళం అయిపోయి ఊరు బయటికి వెళ్ళి ఊరు చివర ఒక చెట్టు చూసుకొని చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది పరిస్థితి అదే. సమస్య వస్తే ముందు ఏడుస్తారు, కానీ ఆ గుడ్డి వల్ల చేయాల. సమస్య వచ్చిన సమస్యను పట్టుకొని ఏడుస్తూ కూర్చోలేదు, కానీ అతను ఏడుస్తూ మొరపెట్టాడట. చాలామంది ఏడుస్తూ కూర్చుంటారు ఏదైనా సమస్య వస్తే. ఏంటి ఊర్లో ఎవరికి లేనట్టు, నాకు ఒక్కడికే సమస్య, నా ఒక్కదానికే సమస్య అన్నట్లు. అప్పుడప్పుడు జ్వరం వస్తే మా ఇంటి పక్కన ఒక మాట అంటుంటుంది, ఊర్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారమ్మా, మా ఇంటి పక్కన వాళ్ళు బాగానే ఉన్నారు, ఎదురు వాళ్ళు బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు, ఆ దరిద్రపు జ్వరం ఏందో మా ఇల్లు మాత్రం వదిలిపెట్టట్లేదు. ఏం జ్వరం? ఆ దరిద్రపు జ్వరం ఏందో మా ఇల్లు మాత్రం వదిలిపెట్టట్లేదు. ఏందో అసలు మేమేం తప్పు చేసామో, మేమేం పాపం చేసామో, అసలు పక్కింటి వాళ్ళు అసలు ఎట్లా ఉన్నారు. ఒక్కోసారి మన వాళ్ళు కూడా ఉంటుంటారు, యేసుప్రభు నమ్ముకోక మును బాగానే ఉంది కానీ యేసుప్రభు నమ్ముకుని కానీ అన్ని పత్యాలు అయిపోతున్నాయి, నోరు తెరిచి బూతులు తిట్టకూడదు, ఎదటి వాళ్ళు ఆశించకూడదు, ఎదటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా గోజాడకూడదు, చేయి చాపకూడదు, అసలు ఏందోనన్నయ్య పసికిరిలోడు కూడా లేని పత్యాలు చేయాల్సి వస్తుంది ఏసై నమ్ముకుంటే అని ఒక్కోసారి మన వాళ్ళు కూడా అనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక ఆయన నాకు బాగా అవుతాడు. వాళ్ళ తమ్ముడు బాప్తీసం తీసుకున్నాడు, యేసుప్రభు నమ్ముకుని బాప్తీసం తీసుకున్నాడు. కొంతవరకు చక్కగా బాగా కలిసి వచ్చింది. మంచిగా 4-5 మిల్లర్లు అవి కొన్నాడు, మంచిగా ఒక లారీ కొన్నాడు, చక్కగా కలిసి వచ్చిందని వెనక ముందు చెప్పుకొని ఇటు గబగబా వచ్చేసి తోటలో దిగాడు. బాప్తీసం తీసుకునే ముందు అడిగితే, బాప్తీసం తీసుకుంటున్నావు మరి నమ్మకంగా ఉంటావా చివరిదాకా, ఎవరన్నా యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అంటే ఏం చెప్తావంటే, నా ప్రాణం బావాలి కానీ ప్రభువుని వదిలిపెట్టిన అన్నాడు. వామ్మ, అసలు ఇంతకు మించినటువంటి తీర్మానం ఇంకెవరికీ ఉండదని చెప్పినని బాప్తీసం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఏమైంది తెలుసా, కనబట్లా. ఎందుకు కనబట్టలేదు ఏందని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే, ఏం ఉపయోగంలే, ఏం ఉపయోగం, అంతకుముందే బాగుందనిపించింది నాకు అన్నాడు. ఇదేంటిది, అంతకుముందే బాగుందనిపిస్తే నువ్వు తోటలో ఎందుకు దిగావు, వచ్చి ఎందుకు బాప్తీసం పొందావు, ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు అని అడిగితే ఎందుకంటే వాడికి కలిసి వచ్చింది, నాకు కూడా కలిసి వచ్చింది అనుకున్నాను. అంతకుముందు నా తమ్ముడు కలిసి వచ్చింది, నాకు కూడా కలిసి వచ్చింది అనుకున్నా, కానీ ఎట్లా అయిద్దని నేను అనుకోలా. అంటే కలిసి వచ్చిద్దనో, కష్టాలు తీరుతాయనో, నొప్పులు తగ్గుతాయనో, రోగాలు పోతాయనో కాదు. నీవు చేసినటువంటి పాతకమ్ములకు బదులుగా యేసు ప్రభువారు ఆ కల్వరి శిలువలో 3 మరుగుల మధ్య నీ కొరకు చిందించిన రక్తము నీ పాపం బాగొడుతుంది. నీవు పాపివని గ్రహించి మారు మనసు పొంది రక్షణ పొందాలి. హల్లెలూయా. అది వదిలిపెట్టి కలిసి వచ్చిద్దని తీసుకున్నాడు. అందుకనే కాస్త కలిసి రాకపోయేటప్పటికి బెడిసి కొట్టింది, వెనకబెట్టినాడు. గతంలో బాగుంది, నిజమే, గతంలో బాగానే ఉంటుంది. ఎందుకనంటే అన్నీ మన మీదే ఉంచుకుంటాం కాబట్టి. ఎప్పుడైతే నీళ్ళలో దిగి ప్రభువుని ఎప్పుడైతే అంగీకరిస్తామో మన మీద ఉన్నటువంటి భారం అంతా ఆయన భుజాల మీదకి వెళ్ళిపోతుంది, మనకు నెమ్మది కలుగుతుంది. కనుక ఆ నెమ్మది గురించి తెలియక చాలామందికి అంతకుముందు బాగానే ఉంది. ఎందుకంటే అంతకుముందు ఎట్లాగైతే అట్లా జరగవచ్చు, ఎలా పడితే అలా మాట్లాడవచ్చు, ఏది పడితే అది చేయొచ్చు. ఇప్పుడు కుదరదు. హల్లెలూయా. ఇప్పుడు కుదరదు, నోరు కట్టేసుకోవాలి. అసలు చెప్పాలంటే మందు అలవాటున్నోడికి ఇంకా చాలా తలనొప్పులు అనమాట. ఆ వాసన తగిలితే చాలు అంటుంటాడు, ఇటు తిరుగుతుంటాడు. ఏమండి, యేసు నీలో ఉంటే, నీలో క్రియ చేస్తే, నీలో మార్పు వస్తే నీ మనోనేత్రాలు తెరవబడతాయి. చూస్తున్నటువంటి నీ కళ్ళు మూత వేయబడి, నీ మనోనేత్రాలు తెరవబడి చూడనటువంటి మహిమయుక్తమైనటువంటి జీవితాన్ని, ఆ పరలోకపు దర్శనం నువ్వు చూస్తావు. కానీ నువ్వేం చూస్తావు తెలుసా, ఉన్నకాడికి వాళ్ళకి అది కలిసి వచ్చింది, ఇది కలిసి వచ్చింది, అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు అనే పనిలోనే ఉంటావు. కానీ ఎన్ని ఉన్నా లేకపోయినా నీ ఉంటే చాలు ప్రభు అనేటువంటి మనసు నీకు ఎప్పుడు కలుగుతుందో, తన యొక్క జీవితంలో నిన్ను జోక్యం చేసుకుంటాడు. నీ జీవితంలో తన జోక్యం చేసుకోవడం మొదలు పెడతాడు. కానీ అది ఉండదు మన వాళ్ళకి. ఏముంటుందంటే కలిసి వస్తే ఏం పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. కలిసి రాకపోతే, కష్టాలు వస్తే
కష్టాలు ఎదురైనా నా యాత్రను ఒక్క నిమిషం ఆగరా. అంటే చావల్లో ఎవరు చప్పట్లు కొట్టరన్నా? కొడతారా? అంటే చర్చిలో చప్పట్లు కొడతారా? అంటే నాకు తెలియదు కదా, ఎప్పుడో ఒకసారి వచ్చాను, మీరు చప్పట్లు కొట్టట్లేదండి. మా చర్చిలోనైతే చప్పట్లు కొడతారు, అట్లా అసలే ఉండరు. ఎందుకంటే చప్పట్లు కొడితే రెండు రకాల బెనిఫిట్లు ఉంటాయి కదా. హార్ట్ సంబంధించినటువంటి బలహీనతలు ఏమి రావు, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇంకోటి కూడా, నిద్ర కూడా రాదు, నువ్వు నిద్రపోదామన్నా నిద్ర కూడా రాదు. ఇప్పుడు నువ్వు అది చేయకన్నా నేను పాడుతుంటే నువ్వు ప్రశాంతంగా అట్లున్నావు అనుకో, నీకేమనిపించిద్దో తెలుసా? నేనే పాడతా అది కూడా. నిదురలోనా పాడు, నిదురలోన రంగుల లోకం చూశావా, ఈ మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమించావా. అట్లయిద్ది, అట్లా చేయబాకండి. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కష్టం వస్తే కష్టం పాట, సంతోషం వస్తే సంతోషం పాట. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో పాట కూడా రాదు. ఇరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎట్లా కాదు, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, అన్నీ వస్తే, అన్నీ కలిసి వస్తే, అన్ని విధాలుగా కృప చూపితే ఒక్క పాట అయితే, అన్ని కష్టాలు జరిగినప్పుడు, అందరూ త్రోసివేసినప్పుడు, నిందలు ఎక్కువైపోయి మునిగిపోయిన పరిస్థితి వస్తే రెండంతలుగా పాడాలా, రెండంతలుగా పాడాలా. కలిసి వస్తే ఎవరైనా పాడతారు, నువ్వు పాడేది ఏంటి? కలిసి వస్తే ఎవరైనా పాడతారు. లోకంలో ఒక ఆయన పాడాడు, కలిసి వస్తే కలదు సుఖం అన్నట్టు. లోకంలో కూడా పాడారు. అది కాదు, అన్నీ కలిసి ఉన్నప్పుడు పాడే పాట వేరు. ఈ గురుడివాడు ఏం పాడుకుంటున్నాడు తెలుసా? ఊరి చివరికి వెళ్ళి, లోకమంతా చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నీవు చేరదీయవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. అక్కడికి వీళ్ళు కూర్చొని, నా తల్లి నన్ను మరచిపోయి, ఎందుకనంటే మర్చిపోయింది తల్లి. ఒకవేళ పొరపాటు నా కొడుకే వాడికి యేసుప్రభువే కళ్ళు ఇచ్చాడని చెప్తే వాళ్ళని కూడా వదిలేస్తారు. సింపుల్గా చెప్పేశాడు, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. ఇక పాడుతున్నాడు ఆడ కూర్చొని ఏడుస్తుంటే. ఆశ్చర్యం ఏంటంటే, ఏడుస్తూ బాధపడుతున్నటువంటి తన దగ్గరికి యేసు వెతుక్కుంటూ వచ్చి తన ఎదురు నిలబడ్డాడు. యేసు వెతుక్కుంటూ వచ్చి తన ఎదురు నిలబడ్డాడు. కొన్ని సందర్భాల్లో మనకు కూడా అంత అంధకారంగా ఉంటుంది, అర్థం కాదు మన పరిస్థితి, ఇక అయిపోయింది అనుకుంటావు. అయితే నువ్వు అప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ పనులన్నీ పక్కన పెట్టి, నీ సమస్య అంతా ఒక్కసారి అట్లా దించి పక్కన, తల మీద ఉన్నటువంటి భారాన్ని పక్కన పెట్టి, నువ్వు మోకాళ్ళని, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, కలిగిన సమస్య, వస్తున్నటువంటి బాధలు, తగులుతున్నటువంటి వ్యతిరేకపు అడుగులు ఒక్కమారు దర్శించి నన్ను లేవనెత్తవా, నువ్వు చేయి జాపితే నీ చేయి పట్టుకొని నీ వెన్ను తట్టి ఆయన ఉన్నతమైనటువంటి దీవెనలు నీ మీద కుమ్మరించబోతూ ఉంటాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? సమస్య రాగానే ఏం జీవితం ఏమో, ముందు బయట వాళ్ళని చేపించడం, మనమే చేపించుకోవడం ప్రారంభిస్తాం. మనమే అందరూ బ్రతుకుతున్నారు, మేము బ్రతుకుతున్నాం అన్నట్టు. కాదు, అందరూ బ్రతికిన బ్రతుకు వేరు, దేవుని బిడ్డగా నువ్వు బ్రతికే బ్రతుకు వేరు. ఎందుకనంటే నువ్వు స్పెషల్, నువ్వు ప్రత్యేకం దేవునికి. నువ్వు పుట్టక మునిపే
ఆయన నిన్ను చూశాడు. నువ్వు పుట్టక మునిపే, నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే, నియమింపబడినటువంటి దినములలో ఒకటి సంపూర్ణం కాక మునిపే ఆయన కళ్ళు నిన్ను చూసినాయట. ఎందుకు దిగులు? ఏదైనా ఒకవేళ దిగులు వచ్చిందనంటే ఒకటే చెయ్యి. అసలు దేని గురించి దిగులు పడాలో తెలుసా? దేవుని చిత్తము, ఆయన ఉద్దేశం భూమి మీద నువ్వు సంపూర్ణంగా చేయనందుకు దిగులు పడాలా. ఆ విషయం పక్కన పెట్టి నీకు జరగలేదని చెప్పినాను, అది లేదు ఇది లేదని నువ్వు దిగులు పడుతుంటావు. అసలు నిజం చెప్పండి, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తండి. బాప్తీసం పొందిన వాళ్ళే చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు పొందిన వాళ్ళకి నేనేం బాప్తీసం ఇవ్వను. పొందిన వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తారా? బాప్తీసం పొందారా? ఎప్పుడైనా మీ గురించి మీరు ఎప్పుడైనా ఒక మాట ఆలోచన చేశారా? మిమ్మల్ని గురించినటువంటి బాధ్యత ఎవరిది? నిజంగా ఏసైదేనా? ఏసైది అయితే ఒక్కోసారి ఎందుకు అలా కుమిలిపోతుంటావు? నాకు దిక్కు లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, నా పరిస్థితి మారిపోయింది అని నువ్వు ఇంకా అలాంటి తలంపుల్లో ఉన్నావంటే బాధ్యత ఏసైది ఎట్లా అవుతుంది? మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన విశ్వాసం పరిస్థితి, చర్చిలోకి వచ్చి మోకాళ్ళని ప్రార్థన చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. దైవజనుడు చెప్పినంత వరకు చక్కగా మాటలను రిసీవ్ చేసుకుంటాం, మైండ్లో బాగా పెట్టుకుంటాం. కొంతసేపటి తర్వాత ఎప్పుడైతే వాక్యం అయిపోతుందో, ఇక వచ్చినప్పుడు ప్రభువా ఇట్రా నాన్న, నా బాధలన్నీ నీయే ప్రభువా, నా కష్టం అంతా నీదే నాయన అని చెప్పి నేను ఈడ్చి మన విన్నపాలని ఆయనకి ఇస్తాం. ఇచ్చినప్పుడు పాపం ఆయన తీసుకొని మన విన్నపాలు మనకెళ్ళి చూస్తూ ఉంటాడు దీనంగా. అయ్యో నా బిడ్డ ఇంత కష్టపడుతుందా, ఇంత ఇబ్బందిలో ఉందా అని. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వెళ్ళేటప్పుడు ఆయనకి చెప్పి ఆయనకి ఇచ్చిపోం, ప్రభువా ఇవన్నీ ఆడు మోస్తాలే నాయన ఇడిదే, మళ్ళీ నా తీసుకుని నేనే పోతే ఉపయోగం ఏముంది? నీ సమస్య ఇచ్చావు ఆయనకి, ఇక ఆయింది. కానీ నువ్వేం చేస్తావు అనుకుంటున్నావు? కూటమి అయిపోగానే పాస్టర్ గారు ఇప్పుడైతే ఆమెనంటాడు, ప్రభు ఇడిదే ప్రభు ఇడిదే, నాది నాకు అడిగి ఉంచుకుంటా. చాలామంది లైఫ్ ఇట్లానే ఉంది. నీ సమస్య నీతోనే ఉంచుకుంటున్నావు, నీ భారం నీ మీద ఉంచుకుంటున్నావు. ఆయన అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుడి, అప్పుడు ఆయన మీకు విడుదల కలుగు చేస్తాడు అంటాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టి మొదట ఏమి ఇస్తావు, తర్వాత నువ్వే తీసుకుని వెళ్ళిపోతావు. ఈరోజు చాలామంది అట్లానే ఉన్నారు. యేసుని నమ్మినటువంటి వాడు, యేసు యందు విశ్వాసం ఉంచినవాడు, బాప్తిజం పొందినవాడు మొదట చేయాల్సిన పని ఏంటంటే, నీకు వచ్చిన సమస్య ప్రతిదీ కూడా నువ్వు ఒకటి ఆలోచన చేయాలి. దేవా, నీ చిత్తము లేకుండా, నీ సంకల్పము, నీ ప్రణాళిక లేకుండా నిన్ను దాటి వచ్చింది ఆ శ్రమ నా దాకా. ఎడదాకా వచ్చిందేనంటే ఎక్కడో ఏదో ఒక మైనస్ నాలోనే ఉందయ్యా. ఏం సరి చేసుకోవాలి నాకు నేర్పించయ్యా, నేను సరి చేసుకుంటాను ప్రభువా. ఒక్కసారి కనికరించి నన్ను మరొక్కసారి సరిచేయి ప్రభువా. ఈ ప్రార్థన చేయం, ఎందుకంటే మనం సరి చేసుకోవాలి కదా. మనం సరి చేసుకోవడానికి ఇష్టపడం. అసలు బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారు. బాప్తిజం పొందినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, అయ్యా, ఎందుకంటే ఫస్ట్లో నాకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏం తెలియదు. చర్చిలకి వెళ్ళి కూర్చుంటే అందరూ ఎడుతుంటే నాకు భయం వేసి, వీళ్ళేంది ఎట్లా ఎడుతున్నారు ఏంది అనుకునేవాడిని. పక్కన వాళ్ళు ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏంటి ఎట్లా ఏడుతున్నారు, అసలు వీళ్ళు ఎందుకు ఏడుతున్నారు, ఏం చెప్పాలి ఏంటో అర్థం కాని పరిస్థితి. కొన్నాళ్ళకి అర్థమైంది కన్నీటి ప్రార్థన అని. ఇక నేను కూడా కన్నీళ్లలో కన్నీళ్లు కలిపేసి నేను కూడా స్వరం ఎత్తి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా ప్రార్థన ఆలకించవా అని అడిగాను. వెంటనే నీవు కన్నీరు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను అని నా సమస్యలన్నీ ఆయన భుజాన వేసుకున్నాడు. అయితే నేను ఇంకా సంవత్సరాల తరబడిపోయి అట్లనే కూర్చొని వాక్యం వినలా, మారు మనసు పొంది రక్షణ పొంది ఆ గుడ్డివానిగా చెప్తున్నాను. ఆ గుడ్డివాడి పరిస్థితి అయింది. ఒకప్పుడేమో కళ్ళున్నాయి కానీ కనబడని పరిస్థితి. ఏంటిది అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మనస్సు తెలీదు. ఈరోజు మనోనేత్రాలు వెలిగినాయి. ఆయన యొక్క సత్యమును గురించి అనేకులకు ప్రకటించేటట్టు నా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద అదే ఆలోచన, అదే ఉద్దేశం ఆయనది. ఎందుకనంటే ఆయన ఎవనికి అచ్చి ఉండేవాడు కాడు. ఆయన నిన్నొకలా నన్నొకలా చూడడానికి మన వంటి స్వభావం కలిగినటువంటి మనిషి కాదు. ఆయన మనందరికీ తండ్రి, ఆయన ప్రభు అయిన యేసు. ఆయన మనసు వేరు, అది తెలుసుకోవడమే కొంచెం కష్టమైద్ది మనకి. చూడండి, ఊర్లో ఉన్నవాళ్ళు తల్లి వదిలిపెట్టి తండ్రి వదిలిపెట్టి ఊర్లో వాళ్ళందరూ వెలివేస్తే ఊరి చివరికి వచ్చి కూర్చొని ఏడుస్తున్నా తన దగ్గరికి ఎవరు వచ్చారంటే నేరుగా యేసు వచ్చాడు. యేసు వచ్చి అడుగుతున్నాడు, నాన్న
ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఏమైందని అని అంటే, ఏముందయ్యా, ఏం లేదు, యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏముంది, నేనేమో ఆ యేసు ప్రభు వారు నా కళ్ళు తెరిచాడు, నాకు కళ్ళు ఇచ్చాడు, నా కళ్ళు బాగు చేశాడు అంటాను. ఊర్లో వాళ్ళకి అది నచ్చట్లేదు. అందట్లో మా పరిచయాలు ఉన్నారు, అసలు వినట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇదిగో ఊరి చివరికి వచ్చి కూర్చున్నాను, ఏం అర్థం కావట్లేదు. ఒకప్పుడు నయం, కళ్ళు లేకపోయినప్పుడే బాగుందనిపించింది. ఊర్లో అందరూ నన్ను పిలిచారు. ఈ కళ్ళు వచ్చిన తర్వాత ఊర్లో ఎవరు నన్ను పట్టించుకోవట్లా. అందుకే నాకు విరక్తి కలిగి అసలు ఈ బ్రతికెందుకా అనిపిస్తుంది. ఊర్లో వాళ్ళు నన్ను వెలివేశారన్నాడు. ఊర్లో వాళ్ళు అందరూ వెలివేశారా అని అడిగాడు యేసుప్రభు వారు. అందరూ వెలివేశారు కాబట్టేగా ఏడొచ్చి కూర్చున్నాను అంటున్నాడు. ఎవరితో నేరుగా మాట్లాడుతున్నాడు? యేసయ్యతోనే మాట్లాడుతున్నాడు. వెలివేస్తేనేగా ఏడకొచ్చి కూర్చున్నాను అంటాడు. అవునా, అంత బాగానే ఉంది, బాగా చెప్పావు. నేను మాట చెప్తాను, చేస్తావా అన్నాడు. ఈ రాత్రి యేసుప్రభు కూడా నీతో అదే మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా అన్నాడు. వాళ్ళందరూ వెలివేశారని నువ్వు బాధపడుతున్నావు, నువ్వు వారిని వెలివేయచ్చు కదా అన్నాడు. ఇదేంటిది, వాళ్ళేమో ఊరి జనం, నా తల్లిదండ్రులు కూడా అందులోనే ఉన్నారు, నా బంధువులు అందులోనే ఉన్నారు. అంతమంది వెలివేస్తే నేను ఒక్కడిని ఎట్లా వెలివేస్తాను? వాళ్ళందరికీ కళ్ళు కనబడుతున్నాయి, కానీ వారి మనోనేత్రం తెరవబడలా. నీకు భౌతిక నేత్రాలతో పాటు ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి గనుక ఇప్పుడు వారికి దొరకనిది నీకు దొరికింది. అదేంటంటే నిత్యమైన రాజ్యం నీకు దొరికింది, ఆ మహిమ కలిగినటువంటి పరలోకం నీకు దొరికింది. కనుక ఇక వాడి గురించి నువ్వు అనవసరం, వాడి గురించి ఆలోచన చేయొద్దు. నేను నీకు చెప్పింది చేయి. అదేంటి అని అంటే, వారిని నువ్వు వెలివే. అయ్యా బాగానే ఉంది, ఈ మాట ఏదో చాలా బాగుంది. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను వెలివేస్తే నేను ఒక్కడే వాళ్ళందరూ వెలివేస్తున్నాను, ఎంత బాగుంది. వాళ్ళేమో 1000, ఇతనేమో ఒక్కడే. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఎంత ఆశ్చర్యం చూడండి. సరే వాళ్ళని నేను వెలివేస్తాను, సరే వెలివేసేసే వాళ్ళని. ఇంతకు నువ్వు ఎవరనంటే, ఇదిగో ఎవరు నీ కళ్ళు ముట్టారో, ఎవరు బాగు చేశారో, ఎవరిని బట్టి నువ్వు ఈ బాధపడ్డానని చెప్పావో, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఇంకా అర్థం కాలేదు. నువ్వు మాట్లాడుతున్నవాడు, నీకు కళ్ళు ఇచ్చినవాడు ఆ ప్రభు అయిన యేసును నేనే అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, చిన్న మాట ఇది, చాలా పెద్ద స్టోరీ కూడా ఏం కాదు, కానీ ఇందులో చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పాను. ఇంకా అందులో చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఆ మొదటి 2, చివరిలో 2 చెప్పి ముగిచ్చాను నేను. అందులో ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి. చూడండి, ఈరోజు యేసుప్రభుని నమ్ముకోవడం అంత ఆషామాషి విషయమేం కాదు. యేసుప్రభుని నమ్ముకున్నటువంటి జీవితం కొనసాగించగలమేమో, కానీ ఆయన నమ్ముకుని ఆయన పోలికలోనికి నువ్వు రావాలి అని అంటే చాలా కష్టతరం. అయితే నీ వలన ఇది జరిగే పని కాదు, నీ వలన ఇది జరగదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ వలన కాదు. కానీ నీవు యేసు వైపుకు గనక మళ్ళుకుంటే ఆయన నీ చేయబట్టుకుని నడిపిస్తాడనేది ఈ రాత్రి వేళ మీకు చెప్పే సత్యం. హల్లెలూయా. నీకున్న పరిస్థితి ఏదైనా సరే, నీ పరిస్థితులన్నిటికీ సమాధానం ఒకటే, నా ప్రభు అయిన యేసే. నీకున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుంచి ఆయన విడుదల ఇస్తాడు. నీకు బలహీనతే కావచ్చు, నిన్ను బాగు చేయగలుగుతాడు. అయితే నీకున్నటువంటి పాపపు రోగం ఉంది చూసావు, అది విడిచిపెట్టాలి. నీ నోటి నుంచి ఏ దుర్మాట రాకూడదు. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇతరులకు సహాయం చేసేటువంటి అవకాశం నీకుంది. నీ ఎదుకు వచ్చినప్పుడు నీ ముఖం తిప్పుకోకుండా వారికి సహాయపడే అవకాశం ఉంటే సహాయపడు. అట్లా అన్నానని చెప్పానని వడ్డీలు తెచ్చి డబ్బులు ఇచ్చుకొని తలనొప్పులు తెచ్చి పెట్టుకోబాకండి. ఇది కూడా చెప్తున్నాను మళ్ళీ, ఎందుకంటే ఒక్కొక్కరికి బాగా ఆ మాట చెప్పగానే, పాస్టర్ గారు రాత్రి వచ్చిన పాస్టర్ గారు చెప్పి వెళ్ళాడు కాబట్టి సాయం చేయాలని, సాయం చేయకపోతే ఎట్లా, ఎంత కావాలమ్మా, 50,000, అది ఎంత పెద్ద సమస్య అయింది, ఉండని చెప్పని తీసుకొస్తారు పక్కింట్లో వడ్డీకి వాడి. అట్లాంటి పని చేయొద్దు. నీకాడ ఉన్నదే, నువ్వు 10,000 పెట్టవసరంలా, 1000 రూపాయలు ఇచ్చే ఆ స్తోమత నీకు ఇచ్చాడు కదా దేవుడు. నీకు కలిగినదే, కలిగిన వానికి ఇవ్వండి అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడిన అన్నాడు. నీవు ఆసక్తి కలిగి నువ్వు రక్షణ పొందావా? ఇతరులకు నీ రక్షణ గురించి ప్రకటించాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. మరి పాస్టర్లు ఉన్నారు కదా, మైకులు ఉన్నాయి కదా, వాళ్ళు చెప్తున్నారు కదంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. బాప్తిజం పొంది నువ్వేం చెప్తా? ఇందాక చేతులు ఎత్తండి అంటే బాప్తిజం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తారు. అయితే ఒకసారి ఎత్తండి, ముగించుకుందాం. బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఎత్తండి. బాప్తిజం పొందారా? బాప్తిజం పొంది మీరు అంతే ఉన్నారా? ఇంకొంతమందిని ఏమైనా వెలిగించారా? ఒక్క కుటుంబాన్ని నడిపిస్తే 2, 3
నలుగురు ఏంటి చిన్నగా ఎత్తున్నారు, పక్కన వాళ్ళు ఎత్తున్నారు, నాది కూడా ఒక ఓటు వేసుకున్నట్ట. అట్లా అనబాకండి, పైనుంచి ఆయన చూస్తున్నాడు, పెద్ద ఆయన ఎవరు, ఏసై చూస్తాడు. మన వెలుగు మన కుటుంబానికి వెలుగై ఉందా లేదా, మన సమాజానికి వెలుగై ఉందా లేదా, మనం వెలిగించబడ్డాం, మనం బాగుపడ్డాం. అన్న మా వాళ్ళు వినరన్న, అసలు భలేవాళ్ళు, అసలు మేము మా వాళ్ళు వినరు అసలు. యేసుప్రభు అంటే అసలు అమ్మో అసలు యేసుప్రభు మాట ఇస్తే మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు, అసలు అమ్మో కోపపడతారు. మీ వాళ్ళు కాదు, మా వాళ్ళు కూడా కోపపడ్డారు. ఇప్పుడు వాళ్ళే నడిచి చర్చికి వచ్చి పరిచర్య చేసిపోతున్నారు. హల్లెలూయా. మా నాన్న తెగ రాస్తాడు భజన పాటలు, యాడికి పోయినా. అసలు దేవి నవరాత్రులు వస్తే రేపు ఖాళీ ఉండదన్నమాట మా నాన్నకి. రేపంటే రేపు కాదు, రేపు దసరా వస్తాయి కదా, ఖాళీ ఉండదు. ఎక్కడ చూసినా కూడా ఏడున్నాడు నన్ను ఎత్తుకుని తీసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు వాటి మీద కాదు, మారిపోయింది. ఇప్పుడు ఏదైనా రాస్తే యేసుని గురించే రాస్తున్నాడు. హల్లెలూయా. యేసుని గురించే రాస్తున్నాడు. మారిపోయినాయి. చాలా ఇబ్బంది ఒకప్పుడు మా పరిస్థితులు. యేసుని గురించి ఎవరైనా చెప్తే వినో. ఒకవేళ చెప్పడానికి వచ్చినా కూడా మేము అసలు మొగమాటం లేకనయ్యా మాకు చాలు. మాకు చాలామంది 33 కోట్ల 33 లక్షల 33,033 మంది, ఒకరిద్దరు కాదు, చాలామంది ఉన్నారు. అవసరమైతే ఈయన కూడా, ఈ ఫోటో కూడా తీసుకెళ్ళి వాళ్ళ మధ్య పెట్టుకుంటాం. ఆ ఫోటోలు అన్నిటితో పాటు ఈ ఫోటో కూడా పెట్టుకుంటాం, కానీ మేము రాము అని చెప్పాం. కానీ ఇప్పుడు చెప్తున్నాం, ఏమని తెలుసా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తున్నాను. హల్లెలూయా. మరి మా కుటుంబాలు మార్చిన దేవుడు మీ కుటుంబాలు ఎందుకు మార్చడు? ఆ ఆశ నీకు కలిగి ఉంటే చాలు, దేవుడు అద్భుతమైన రీతిలో కుటుంబాలను దీవించడం మొదలు పెడతాడు. అయితే నేను చెప్పాను చూసారా, అవి కలిగి ఉండాలి. పరిచయులు కనికరం కలిగి లేరు, గుడ్డివాడిని ఇబ్బంది పెట్టారు. ప్రేమ కలిగి లేరు, ఇబ్బంది పెట్టారు. జాలి లేదు వాళ్ళకి, ఇబ్బంది పెట్టారు. నువ్వు చూడడానికి వీల్లేదు, అసలు గుడ్డివాడు ఎట్ట చూస్తా ఉన్నాడు. ఈరోజు ప్రేమ, కనికరము, జాలి మనలో ఉంటే పెళ్ళు బిగిసినట్టు ప్రజలు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలో అడుగు పెడతారు. ఇవి కలిగి ఉండాల్సింది క్రైస్తవులుగా మనమే. హల్లెలూయా. క్రైస్తవులుగా మనమే కలిగి ఉండాలి. ఇవి చాలామందిలో కలిగేటువంటి ఆ మైనస్ పాయింట్స్ ఇవే. ఇవి కలిగి ఉంటే చాలు, ఖచ్చితంగా దేవుడు. అప్పుడప్పుడు మన వాళ్ళు ఒక మాట అంటుంటారు, ఏమంటారు, దేవుళ్ళగా వచ్చి సహాయం చేసేవన్నా, అసలు నువ్వు రాకపోతే ఈరోజు అమ్మో ఎంత మాట పడేవాడినో వదినా, అసలు నీలో దేవుడు కనబడుతున్నాడు వదినా, ఈరోజు నువ్వు ఇవ్వకపోతే డోక్రా డబ్బులు అసలు అమ్మో. డోక్రా అనగలదు చూడు మన వాళ్ళు ఎట్నే వేరే అని. మరి ఏం చేస్తాం మరి, అసలు నువ్వు ఇవ్వకపోతే వదిన, అసలు నిజంగా నువ్వు ఒక దేవత వదిన అనగానే వెంటనే వెనకమాలకు 2 చేతిలో అసలు అప్పటికప్పుడు ఆకారం మారిపోతుంది. ఎందుకో తెలుసా, పొగడతలంటే మనకి ఇష్టం కాబట్టి. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, వాళ్ళ నోట నుంచి తెలియకుండానే ఒక అన్యుడు పలుకుతున్నాడు, నీలో దేవుడే ఉండిపించాడు, నిజంగా నువ్వు దేవుడు, నువ్వు దేవత అని. ఎందుకు అంటున్నారంటే తెలియకుండానే నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని వాళ్ళు గుర్తుపడుతున్నారు, కానీ నువ్వు గుర్తుపట్టట్లా. ఆ కాసేపే ఏందనుకుంటున్నావు మరి, అంతే. కానీ ఆ దైవత్వం మనలో ఉన్నప్పుడు మనం నడిచి వెళ్తుంటే చాలు, అనేక మంది నీ నడవడుకును చూసి మార్పు చెందుతారు. పౌలు, పేతురు, యోహాను మొదలైనటువంటి భక్తులందరూ రోడ్ల మీద నడిచి వెళుతుంటే వారి నీడ పడితేనే చాలు, రోగులు బాగుపడి లేచి, మంచాలతో సహా ఉన్నటువంటి వాళ్ళు లేచి కూర్చొని ఆయన వెనకబడి వెళ్తూ ఉండేవాళ్ళు, స్వస్థత పొందేవాళ్ళు. మరణించినటువంటి వారు సైతం నీడ పడితే చాలు, పాడి మీద ఉన్నటువంటి కూడా లేచి నిలబడాల్సిందే. అంత గొప్ప కార్యాలు ఆ కాలంలో జరిగిన. ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే నేను చెప్పాను చూసారా, జాలి మనం విడిచిపెట్టాం, పరిచయలం అయిపోయాం. దయాగుణం మనలో లేదు, ప్రేమ లేదు. అసలు యేసుప్రభు అంటేనే ప్రేమ, అవునా? పాడతాంగా, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. పాడాం కదా, పాడిన మనమే ప్రకటించేటట్టు ఉండాలి. మనం పాటలకు అంకితం కాకూడదు.
ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఒక ఆయన అన్నాడు, మీ క్రైస్తవులు అబద్ధాలు పాడతారండి అన్నాడు. అదేంటి అబద్ధాలు పాడడం ఏంటే బాబు అనుకున్నాను నేను. తర్వాత అర్థమైంది, నోటితో చెప్పడం ఏంది చెప్తారు కానీ అనుసరించడం చాలా కష్టం అండి అని. మరి అవన్నీ కూడా అనుసరించాడు యేసయ్య. అందుకనే యేసు ప్రభు వారు భూమి మీద నుంచి తీయబడి ఇంచుమించు కొన్ని వేల సంవత్సరాలైనాయి. కానీ ఇప్పటికీ కూడా యేసును గురించినటువంటి ప్రేమను ప్రకటించడం మాత్రం ఎక్కడ ఆగదు. భూమి ఉన్నంత కాలం అది కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. భూమి ఉన్నంత కాలం కొనసాగుతూనే ఉంటుంది. మరి ఆఖరికి రొట్టెలు విరిచి ఇస్తే తిన్నటువంటి వాళ్ళు కూడా రాళ్ళు తీసుకొని విసురుతూ ఉంటుంటే, ఆయన గడ్డం లాగుతూ ఉంటే సైనికులు అందరూ చూస్తూ కూడా ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వీరేమి చేస్తున్నారో ఏదో అందరు చెప్పండి. నేనేమి చెప్పుచున్నానో వీరుగురు, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అయ్యా తండ్రి, వీరిని క్షమించు తండ్రి అని. అంటే చూడండి ఆ ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో ఆ ప్రేమ. కానీ ఆ ప్రేమను గురించి మనం చెప్తున్నాం, కానీ ఆ ప్రేమ పూర్వకంగా మనం నడిస్తే ఇలాంటివి ఏంటండి, మందిరాలు కూడా పట్టవు. ఎంత ఉన్నతమైన ప్రేమ ఆయనది. రాళ్ళు తీసుకొని కొడుతుంటే, రాళ్ళ వర్షం కురుస్తుంటే ఉమ్మేవాడు ఉమ్ముతూనే ఉన్నాడు, దూషించేవాడు దూస్తూనే ఉన్నాడు, పిడిగుద్దులు కుడుతూ తన మోము పైన ఊస్తూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకొని వెళ్తూ ఉన్నప్పటికీ కూడా నోరు తెరిచి కనీసం ఒక్క మాట కూడా పలకలేదు. పొరపాటున ఇప్పుడు మన ఇంటి గోడ కొంచెం పక్కింటోళ్ళు ఇటు కట్టారంటే ఇటుకలు తీసుకొని లెగుతారు మన వాళ్ళు. ఇటుక బిళ్ళ తీసుకొని చేతులు పట్టుకొని లెగుస్తారు. ఏడదాకుంది నీ వద్దు అని, ఏడదాకుంది నీ వద్దు, నీళ్ళు ఎటుపడుతున్నాయి తెలుసా, ఎటుపడుతున్నాయి తెలుసా నీళ్ళు అన్న. ఏముందిలే రేపు చూద్దాంలేయా, ఇంకా ఏం చూసేది రేపు దాకా ఉండాలి నేనేడా బా. చూడండి, అంటే మనం మానవులం కదా. మరి యేసుప్రభు వారు కూడా శరీరధారిగానే బ్రతికాడు, కానీ ఆయన స్పెషల్. అందుకనే సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి మా జీవితాలకి యేసు జీవితం సరైన మోడల్ అనిపించింది కనుకనే అన్నీ విడిచిపెట్టి యేసును అంగీకరించి ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిజం పొందాం. హల్లెలూయా. ఇలాంటి అవకాశం బాగొట్టుకుంటే మళ్ళీ రాదని అర్థమైపోయింది. ఇలాంటి దేవుడు మళ్ళీ దొరకడని కూడా అర్థమైపోయింది. ఈ క్షణం పోతే మరలా రేపు నాదే కాదు అనేది కూడా నాకు అర్థమైపోయింది. అర్థమయ్యక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది ఇక్కడ ఉన్న వారికి చివరగా ఈ బాప్తిజం అనేటువంటి ఒక చిన్న మాట చెప్పాలని ఇదంతా చెప్పుకొచ్చాను. హల్లెలూయా. 3 మాటలు చెప్పాను. కనికరము, ప్రేమ, జాలి లేనటువంటి వారు ఎవరు? పరిచయులు. కానీ ఈరోజు కలిగి ఉండాల్సింది ఎవరు అనంటే యేసయ్య బిడ్డలు. అందుని యొక్క జీవితం గురించి జస్ట్ చిన్న మోడల్గా మీకు చెప్పాను. చిన్న పొడుపు కథలాగానే చెప్పాను. అదంతా వివరించి చేసి 11-12 సాగదీయడం ఎందుకు? ప్రభునందు ప్రియులారా అని గట్టి కేక ఇస్తే రెండోసారి మీరు రారు, నాకు తెలుసు ఆ సంగతి. అలా కేకలు వేసి చెప్పినటువంటి వాళ్ళని బట్టి కూడా నేను చూశాను. అంత గట్టిగా అరిసి చెప్పడం వల్ల ఏమైనా కలిగే లాభం ఏమైనా ఉందా అనిపించింది. అలా కాదు ప్రభు, సున్నితంగా సులువైన పద్ధతిలో కొద్దిగా నిన్ను గురించినటువంటి మాట, ఒక చిన్న మాట, నా యేసును గురించినటువంటి గొప్ప మాట నిదానించి ఒక మాట చెప్పి వెళ్తే 10 మంది నిలబడితే 10 మంది కూర్చుంటే 10 మందిలో ఒక్కడు మరితే చాలు, నా ప్రభు నా కొరకు ఉంచాల్సిన కిరీటం అక్కడ ఉంచుతాడని నాకు అర్థమైంది. హల్లెలూయా. మరి ఇంకెందుకు, ఎంత పెద్దగా అరిస్తే ఉపయోగం ఏముంది? ఇక అందుకనే ఆ పందాలను వెళ్ళి మీకు కథ రూపంలో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ఏమండి అర్థమైందని అంటే ముగించుకుందామండి. ఆకలి వేయట్లేదు మీకు? ఇంకా అర్థమైందా లేదా? మీరు చేతులు ఎత్తట్లేదు. అర్థమైందని చెప్పండి. అర్థమైందా? నిజంగా అర్థమైందా? నేను ఎంత చెప్పినా కూడా మీలో కొంతమందిలో స్పందన రాలేదంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే అది కూడా కదే. ఇద్దరు కూర్చున్నారంట ఇట్లానే ఒక చిన్న గట్టు మీద. నేను ముగిస్తాను అని చెప్పాను కదా, ఏంది చెప్తున్నాడు అనుకోకండి. ఇదిగో బైబిల్ కూడా ఇచ్చేసాను. నేను టైం చూసుకుంటానే చెప్తున్నాను, మళ్ళీ ఎక్కువసేపు చెప్పకూడదని. సరే ముగించుకుందాంలే, ఇంకెందుకులే. మరి మీరు చెప్పమన్నారు కూడా చెప్తున్నాను. చూడండి, ఇద్దరు కూర్చున్నారంట. కూర్చొని
ఆ కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఎవరనంటే ఒకడేమో సంపూర్ణమైన గుడ్డోడు, ఒకడేమో సగం గుడ్డోడు. అది కూడా గుడ్డోల స్టోరీయే. ఒకడేమో సంపూర్ణమైన గుడ్డోడు, ఒకడేమో సగం గుడ్డోడు. అంటే కొద్ది కనబడుతుంది, పర్వాలేదు. వీళ్ళిద్దరూ రోజు సాయంత్రానికి ఆ ఊరి చివరికి వెళ్ళి ఆ కాలగట్టు దగ్గర కూర్చోవడం అలవాటు వాళ్ళకి. కూర్చుంటే ఆ చల్లగాలికి రాళ్ళు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు కూడా అదే పద్ధతిలో వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోపు గొల్లుని శబ్దం వినపడుతుంది. ఏమని? గొల్లుని శబ్దం వినపడుతుంది. శబ్దం వినపడుతుంటే ఈ పూర్తి కళ్ళు కనబడట్లేదు చూడు, పూర్తిగా కళ్ళు కనబడినటువంటి ఏనా వెళ్తారా పూర్తిగా కనబడినటువంటి గుడ్డివాడు ఏంట్రా ఏదో గోలని పడుతుంది అన్నాడంట, ఇట్లా చూపెట్టి. ఒకసారి నాకు వెళ్ళి చూడండి, చూస్తే మీకు బాగా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రే గుడ్డోడా, ఏంద్రా ఏదో గోలగా ఉందన్నాడంట. ఎవరు? అసలు పూర్తి కనబడిన గుడ్డోడు, సగం కనబడుతున్న గుడ్డోడిని. ఏమన్నా అర్థం కావట్లేదు నాకు అన్నాడంట. ఎవరు? సగం కనబడుతున్నాడు. రే గుడ్డోడా, అర్థం కాకపోవడం ఏంద్రా, చూసిరాపో అన్నాడంట ఈ ఫుల్గా కనబడిన గుడ్డోడు. సరే నువ్వు వేడికి బాబాక ఎడ కూర్చో అన్నట్ట కూర్చుని పెట్టి ఇతను పోయాడు లోపలికి, ఊర్లోకి పోయాడు, చూశాడు గోలేంటో మొత్తం అంతా కనుక్కొని వచ్చి మళ్ళీ కూర్చొని పక్కన మాట్లాడుతున్నాడు. ఏయ్ వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానన్నా. ఏందంటారు వాళ్ళు గోల? ఏం లేదన్నా, చిన్నపిల్ల పాపం గుక్క తిప్పుకోక చచ్చిపోయిందంటన్నా. ఊరే ఎంత పని జరిగిందిరే. నిద్రపిల్లగట్టి స్తోత్రం చెప్దాం. ఏమండి జాగ్రత్తగా నన్ను చెప్తున్నాను, మీరు చెప్పమన్నారని చెప్తున్నా, ముందే చెప్పా ముగించుకుందామని కూడా. అరే పిల్ల ఎట్లా చచ్చిపోయిందిరా అంటే, ఏం చేస్తామన్నా, పిల్లకి పాలు ఇస్తుందంట వాళ్ళమ్మ, గుక్క తిప్పుకోలేక పిల్ల చచ్చిపోయిందంటన్నా. ఊరే ఎంత పని జరిగిందిరా అన్నాడని. సరేరా చేసేది ఏముంది, ఎంతకీ పాలు ఎట్లా ఉంటాయి అన్నాడంట. ఎవరు? గుడ్డోడు. సబ్బు ఏదన్నా అన్నాడు ఈ సక్కం కనమన్నాడు. అదేవా పాలు ఎట్లా ఉంటాయి అని అడిగాడు. పాలు తెల్లగా ఉంటాయిలేనా అన్నాడంట. తెల్లగంటే ఎట్టుంటాయి రా అన్నాడు మళ్ళీ. పాలంటే తెల్లగుంటే అని చెప్పా. తెల్లగంటే అసలు నీకు 2 కళ్ళు కనబడు, నీకు ఎట చెప్పాలి ఇప్పుడు నేనని ఇట్లా తలగొక్కుంటా. పాపం సగం గుడ్డాడు కదా, పైకి చూసాడు. ఎట్టా చేయాలి ప్రభు అన్నాడు. పైకి చూసేటప్పటికి పైన 2 కొంగలు వెళ్తున్నాయి. ఏం వెళ్తున్నాయి? కొంగలు ఏ కలర్లో ఉంటే? అబ్బా బాగా చెప్తున్నారు మీరు కూడా. ఏం లేదు నా కొంగలా ఉంటాయి అన్న అన్నాడంట. ఓహో కొంగలా ఉంటాయా, సరే అని. అరే ఎంత కొంగ ఎట్టు ఉంటుందా అని అడిగాడంట. రే కొంగ ఎట్టు ఉంటుందంటే ఎట్ట చెప్పాలన్నా, కొంగలాగే ఉంటుందన్నా అన్నాడంట. అసలు కొంగ ఎలా ఉంటుంది చెప్పరా అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాల. పైన చూసినప్పుడు 2 కాళ్ళు వెనక పెట్టుకొని తలకాయ ముందుకు పెట్టుకొని రెక్కలాడిస్తే వెళ్తుంది కదా, ఈ ఆకారంలో ఉంది కదా, ఈ ఆకారం చూపించి అన్నా కొంగ ఇదిగో అన్న ఇట్టుంటుందన్నా అన్నాడంట. అంటే కళ్ళకి పాపం కనబడదు కదా అని చేతికి స్పర్శ తగులుద్దని చెప్తే ఇటు చూసి ఇలా పట్టుకొని మొత్తం ఇక్కడ దాకా జరిగింది, ఇది చివరి దాకా. ఒరే నేనంటే గుడ్డు ఉన్నాయి, ఆ పిల్లకి బుద్ధి ఉండక్కర్లేదంటరా. ఇంత పెద్దది నోట్లో పోయిన దాకా ఏం చేస్తుందిరా పిల్లని వదిలిపెట్టి ఆడికి పోయిందిరా తల్లి అన్నాడంట. అన్నా నీకు ఇష్టార్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కూడా మీకు అర్థమైతేనేమో మంచిగా ఉంటుంది, అర్థం కాలేదనుకో ఏం చెప్పాడు ఆయన, ఏంది సోది, అసలు ఏం సోదా ఇది, అసలు ఏం చెప్పాడు అసలు అర్థం కావట్లేదు అన్నట్టు ఉంటుంది. కథే కదా అది, మనకు తెలియదు ఏముంది బైబిల్ అన్నట్టు ఉంటుంది. కానీ చాలామందికి అదే తెలియట్లా. బైబిల్ మొత్తం తిరగేసాం, బైబిల్ మొత్తం చదివేసాం, కానీ మనకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను చెప్పింది కూడా మనసు పెట్టుకొని హృదయపూర్వకంగా వింటే చక్కగా అర్థమవుతుంది. అర్థమయ్యే భాషలో చెప్పాను, నేనేమి హిందీ ఇంగ్లీష్ తమిళ్ ఏం చెప్పలా,
తెలుగులో చెప్పాను. ఇక అది కూడా అర్థం కాలేదనుకో, ఇక నేను చేసేది ఏం లేదు. మీకు అందరికి వందనాలు. హల్లెలూయా. ఇక నేను చేసేది ఏం లేదు. తలలో వంచండి, చిన్న మాట ప్రార్థన చేసి సమయం ఇక దైవజనులకి ఇచ్చి మేము బయలుదేరుతాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా, మీ కృపలో మరొక ఇక్కడికి రావడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనపరుచుకొని ఉన్నాడు, వాటిని వివరించుట మీ చిత్తము కాదని ప్రభు మీరు సెలవిచ్చినట్లుగా, మీ వశములో లేదని మీరు సెలవిచ్చినట్లు, మీ చిత్తములో మీ ఉద్దేశాల్లో ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి కూడికి వచ్చి వెళ్తున్నాం. దేవా, వాక్యము చెప్పినటువంటి నేనును వినినటువంటి నీ బిడ్డలను ప్రభా మీ స్వాధీనపరుచుకొని విని వెళ్ళిపోయేటువంటి వారు గాక, వాటి ప్రకారం అడుగులు వేయటకు సహాయము దయచేయమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, నాయనా మా ప్రయాణంలో కూడా మీరే తోడుగా ఉండమని, సహాయము మీరే అనుగ్రహించమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ సేవ చేస్తున్న మీ దాసులను కూడా ప్రభువు మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపి మీరే ఆదరించి కనికరించి నడిపించమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, ఆత్మల రక్షణే ధ్యేయముగా, వాక్యమే ఊపిరిగా ప్రభు ప్రార్థనయ్యే జీవితంగా బ్రతికి ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ బిడ్డలు సేవ చేస్తూ ఉండగా నీ బిడ్డలను దీవించమని, కృపా సమాధానంతో నింపమని, మాతో పాటు ప్రభు ఇంతవరకు నాయన పెద్దలు దైవజనులు నాయన ఇంతవరకు ఏకీభించి నాయన ఉన్నటువంటి దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకొని వారి సంఘాలను కూడా అభివృద్ధి చేసి మీరే కృప చూపి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయాన్ని దైవ సేవకులకి ఇద్దాం.